పబ్లిక్ పోస్ట్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మన మచిలీపట్నంలో మన బందర్ యొక్క రైటర్, యంగ్ కాబోయే డైరెక్టర్ శ్రీ బెజవాడ ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇటీవల మజాకా సినిమా రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మజాకా ఇటీవల హిట్ అయింది కదా, సో రీసెంట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు? మజాకా సినిమా ఈ శివరాత్రికి ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది. అన్ని థియేటర్లో బ్రహ్మాండంగా నడుస్తుంది అండ్ అందరూ చూసిన వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఎగ్జామ్ సీజన్లో వచ్చింది ఈ సినిమా, అయినా కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడడం, అందరూ ఎంజాయ్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. సో అంటే మీరు కాబోయే రోజులు మేము డైరెక్టర్గా కూడా చూడాలనుకుంటున్నాం. సో ఎలా ఎప్పుడు మేము ప్రసన్న కుమార్ గారిని డైరెక్టర్గా చూడొచ్చు అంటారు? వెరీ సూన్ అండి, వెరీ సూన్. నేను న్యూస్ ఇస్తాను, బట్ వెరీ సూన్. ఓకే, ఇప్పుడు ఇటీవల మీరు ఈ సినిమాల వైపు మొగ్గు చూపడం గల కారణం అంటే మీరు బేసికల్గా ఇంజనీరింగ్ చేశారని చెప్పి విన్నాము. సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత చాలామంది జాబ్ వైపు వెళ్తారు, కానీ ఏంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇలా సినిమా వైపు ముందు నుంచి ఆసక్తి ఉందా, లేకపోతే ఎట్లా మీరు ఇటు రావడం? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా మీద ఇష్టం ఉంది. అది సినిమా మీద అంటే నాకు అప్పుడు మనం చూసే టీవీలో కానీ సినిమాల్లో కానీ మనం ఆ వరల్డ్లో ఉండాలి, మనం కూడా ఏదో చేయాలి అన్న కాంట్రిబ్యూట్ చేయాలన్న కోరిక ఉండేది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి ఒక ప్రాపర్ డైరెక్షన్ తీసుకొని ఆ తర్వాత దానికి ఒక వే క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీలోకి రావటం, ఇలా ఈ జర్నీ జరగడం జరిగింది. అంటే చాలామంది ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేయని అంటారు, మీ ఇంట్లో ఎంతవరకు ఎంకరేజ్మెంట్ ఉందంటారు? పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు జనరల్గా, అంత సింపుల్గా. బట్ మనం వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. మన సిన్సియారిటీ, మన సీరియస్నెస్ వాళ్ళకి తెలిస్తే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఊరికే ఏదో ఫ్యాన్సీగా సినిమా ఇండస్ట్రీలో వెళ్తే మనకు పేరు వస్తుంది, మనకు గుర్తుపడతారు అన్న క్రేజీనెస్ కోసం, ఫ్యాన్సీ లైఫ్ కోసం అయితే అది మనకు తెలిసిపోద్ది, అది మధ్యలో ఆగిపోద్ది. బట్ సీరియస్గా మనకు ఒక ప్యాషన్ ఉండి మనం అందులో ఒక లైఫ్ టైం ఈ టోటల్ లైఫ్ని అందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నంత ఇష్టం ఉందని మనం కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కన్విన్స్ అవుతారని అనుకుంటున్నాను. చాలామంది హైదరాబాద్ వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత తమ యొక్క రూట్స్ని, ఊరిని మర్చిపోతూ ఉన్నట్టుకుంటారు. ఎప్పుడో చుట్టం చూపుగా అలా వస్తుంటారు, కానీ మీరు ప్రతి మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. అటు నుంచి డైరెక్ట్గా మచిలీపట్నం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఈ మచిలీపట్నం మీకు ఇంత ప్రేమ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ని మీ యొక్క ప్రాజెక్ట్స్లో వెండితెర మేము చూడొచ్చు అంటారా? తప్పకుండా. నాకు తెలిసి 1-2 ఇయర్స్లోనే జరుగుద్దని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు ఎక్కువగా ఎటువంటి జానర్లో మేము చూడొచ్చు అంటారు? మీకు ఎక్కువ ఫేవరెట్ జానర్ ఏంటి, అలానే మీ ఫేవరెట్ డైరెక్టర్? ఎంటర్టైన్మెంట్ రాసుకుంటూ వచ్చాం, బట్ ఇక నుంచి ఒక టర్న్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి కంప్లీట్గా అవేగా కొత్త టర్న్ తీసుకోవాలని మాత్రం అనుకుంటున్నాను. అది ఈ కమింగ్ ఇయర్స్లో ఇమీడియట్గా జరుగుద్దని అనుకుంటున్నాను. మీరు మాట్లాడినప్పుడు మేము చూసాము, మీరు ఫేవరెట్ యు వర్షిప్ అలాట్ అని కె విశ్వనాథ్ గారిని బాగా ఇష్టపడతారు అన్న క్లాసిక్ మూవీస్కి మీరు పెద్ద ఫ్యాన్ అన్నట్టు చెప్పారు. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎక్కువ డైరెక్టర్స్ కానీ మీ అంటే ఈ స్టైల్లో మేము చేయాలనుకుంటున్నామని చెప్పి జానర్స్ కానీ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇన్స్పిరేషన్ వేరు, మనం చూసే సినిమా వేరు. నాకు ఇన్స్పైర్ చేసిన కె విశ్వనాథ్ గారు అనడంలో క్వశ్చనే లేదు. ఎనీ గివెన్ డే నా లైఫ్ టైం మొత్తం నేను ఈ డైరెక్టర్కి ఫ్యాన్ అని చెప్పుకోగలిగిన డైరెక్టర్ నా కె విశ్వనాథ్ గారు. బట్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు కాంటెంపరీ జనరేషన్కి మనం ఏ సినిమాలు చేయగలుగుతాం అన్నది చూసుకుని చేయడం తప్ప ఆయన చూసిన సినిమాలే మళ్ళీ నేను చేస్తే దానికి మళ్ళీ అర్థం లేదు. మనం నా వే ఆఫ్ లైఫ్లో, నా వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నేనేం కొత్తగా చేయాలన్నది ఎక్స్ప్లోర్ చేయాలన్నది నా ఫీలింగ్. ఓకే, అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఏం చేస్తున్నారని చెప్పి కొంచెం మా ప్రేక్షకులు, మా పబ్లిక్ పోస్ట్ వీక్షకులకి కొంచెం ఎక్స్క్లూజివ్ కంటెంట్ కింద ఏమైనా కొత్త విషయం నాకు చెప్తే మేము కొంచెం సంతోషిస్తాం. మచిలీపట్నంకి సంబంధించిన కథే నెక్స్ట్ చేయాలన్నది నా ఆలోచనలో ఉంది. ఇందాక కూడా అదే అన్న, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇక్కడ చేయొచ్చు అన్నది. అందుకనే ఓకే, సో మచిలీపట్నం నుంచి మొదలైన కథ, మచిలీపట్నంకి సంబంధించిన కథే జరుగుద్దని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంటే చర్చా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి, సో మీరు ఒక మైండ్లో ఒక పర్సన్ పెట్టుకుంటారు కదా, అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ హీరోతో చేయొచ్చు, లేకపోతే ఈ బ్యానర్తో చేయొచ్చు అని చెప్పి అలా ఇటువంటి అది అఫీషియల్గా అనౌన్స్మెంట్లు వస్తేనే బాగుంటుంది అన్న. అది ప్రొఫెషనల్గా మనం అది కరెక్ట్ కాదు. దాని టైము, దాని పర్పస్, దానికి వచ్చిన రోజు డెఫినెట్గా నేను అనౌన్స్ చేస్తాను, చెప్తాను. ఓకే, మీ ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్ట్స్ ఇలానే చేయాలని చెప్పి, మనం మచిలీపట్నం ఒక ముద్దుబిడ్డగా మీరు కీర్తి ప్రతిష్టలో ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి, మేమందరం గర్వపడే స్థాయిలో ఉండాలని చెప్పి, మీ త్వరగా ఒక డైరెక్టర్ పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి టాప్ డైరెక్టర్గా ఉండాలని చెప్పి పబ్లిక్ పోస్ట్ నుంచి అలాంటి మాలాంటి యంగ్స్టర్స్ నుంచి అందరి నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదండి మన యంగ్ రైటర్, కాబోయే డైరెక్టర్ శ్రీ బెజవాడ ప్రసన్న కుమార్ గారితో మనకి ఉన్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.
సో ఆయన ఫ్యూచర్లో మరిన్ని పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ చేసి మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్గా అవతారం ఎత్తి మన బందర్ యొక్క అందాల్ని వెండి తెర మీద చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారు. మనం కూడా బెస్ట్ విషెస్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ గారు. అండ్ దిస్ ఇస్ గని సైనింగ్ ఆఫ్.